హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మోనీ లిటిల్ జాయ్స్ ఛానల్. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి పిల్లల కోసం హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నానండి. చాలా సింపుల్ అండి, చాలా ఫాస్ట్గా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అందుకోసం ఇక్కడ నేను ఒక యాపిల్ తీసుకున్నాను. దాన్ని నీట్గా క్లీన్ చేసుకొని పీల్ ఆఫ్ చేసుకోండి. పీల్ ఆఫ్ చేసుకున్న యాపిల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇలాంటి స్టీమర్ ఒకటి తీసుకొని మనం కట్ చేసుకున్న యాపిల్ ముక్కల్ని అందులో ప్లేస్ చేసుకోండి. ఇప్పుడు పెద్ద గిన్నె ఇలాంటిది ఒకటి తీసుకొని అందులో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకొని ఈ స్టీమర్ని అందులో ప్లేస్ చేసి మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు స్టీమ్ చేసుకుంటే మనకి యాపిల్ అనేది మెత్తగా ఉడికిపోతుంది. ఇప్పుడు మరో గిన్నెలో ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ రవ్వని తీసుకుంటున్నానండి. మనం ఉప్మా ప్రిపేర్ చేసుకుంటాం కదా, అదే సన్నటి రవ్వ తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యిని వేసుకొని ఈ రవ్వని అందులో కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోండి, సరిపోతుంది. ఇప్పుడు రవ్వ వేయించుకున్న తర్వాత నేను ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అందులో పోసుకొని రవ్వని మనం మెత్తగా ఉడికించుకుందాం. ఇప్పుడు 15 నిమిషాలు అయిన తర్వాత యాపిల్ అనేది మెత్తగా ఉడికిందో లేదో టెస్ట్ చేద్దాం. నాకు ఇక్కడ యాపిల్ మెత్తగా ఉడికిపోయిందండి. సో తీసి పక్కన పెట్టుకోండి. మధ్య మధ్యలో రవ్వని కలుపుకుంటూ రవ్వని ఉడికించుకోండి. ఇక్కడ నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ బెల్లం పౌడర్ కూడా వేసుకొని రవ్వని మెత్తగా ఉడికించుకోండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి. ఇప్పుడు ఉడికించుకున్న యాపిల్ ముక్కల్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఒక స్మాషర్ హెల్ప్తో మెత్తగా స్మాష్ చేసుకోండి. ఇప్పుడు రవ్వ బాగా ఉడికింది కదండి. ఇలా ఉడికి కొద్దిగా దగ్గర పడిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు రవ్వ అనేది పూర్తిగా ఉడికి దగ్గర పడిందండి. సో ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం స్మాష్ చేసుకున్న యాపిల్ ప్యూరీలోకి ఇది రవ్వని కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోండి. అంతేనండి, ఎంతో హెల్తీ అండ్ సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ రెడీ అయిపోయింది. సో మీ పిల్లలు కూడా తప్పకుండా రెసిపీని ట్రై చేసి పెట్టండి. మీకు ఇలాంటి మరిన్ని రెసిపీస్ కావాలంటే మన ఛానల్ని ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.